హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. గంగమ్మ ఒడికి గణపయ్య ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈ 9 రోజులు పూజ చేసిన గణపతిని ఎందుకు నిమజ్జనం చేస్తారు, నిమజ్జనం అర్థ పరమార్థాలు ఏమిటి మొదలగు విషయాల గురించి మనకు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు సివిబి అనంత్ గారు మరియు ఎస్జిఎస్ నామ సంకీర్తన విభావరి నుండి వినయ్ దత్త మనతో ఉన్నారు. వీరు మనకి గణపతి కీర్తనలు ఆలపిస్తారు. నమస్కారం అండి. గురుగారు చెప్పండి, ఈ 9 రోజులు గణపతిని పూజిస్తాము, కానీ 9 రోజుల తర్వాత ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలియజేయగలరు? నిమజ్జనం అనే కార్యక్రమం చాలా పవిత్రమైనది. మనకి ఒక పదార్థాన్ని పూజించదగినది అని చెప్పినప్పుడు ఆ పదార్థము లేదా వస్తువు ఇవి రెండింటినీ కూడా పాదస్పర్శ లేకుండా జాగ్రత్త పడాలి. ఇక్కడ కేవలము గణపతి విగ్రహానికే కాదు, పూజ చేసిన తర్వాత నిర్మాల్యము అంటాము. ఆ పత్రి ఏదైతే ఉందో దాన్ని నిర్మాల్యము అంటాము. ఆ నిర్మాల్యాన్ని కూడా మనం నిమజ్జనం చేయాలి. అదొకటే కాదు, ఇంట్లో ఏవైనా విగ్రహాలు కొంచెం విరిగిపోయి ఉన్నాయి, పూజకి వినియోగించడానికి అవి తగవు, వాటిని కూడా నిమజ్జనం చేసేయాలి. అలాగే పటాలు ఉన్నాయి, మనం ఫోటోలు పెట్టుకుని పూజ చేస్తుంటాం, అవి ఏమైనా కొంచెం పాడయ్యాయి, వాటిని కూడా పూజకు పనికిరావు కాబట్టి వాటిని కూడా నిమజ్జనం చేసేయాలి. ఇలాగా ఏవైతే పవిత్రమైన పదార్థాలు అని చెబుతున్నామో ఆ పవిత్రమైన పదార్థాలని అపవిత్రమైన ప్రదేశాల్లో మన ప్రమేయం లేకుండా కానీ మన ప్రమేయంతో కానీ ఉంచినట్లయితే అది దోషం. కాబట్టి ఆ దోషం లేకుండా ఉండడం కోసం ఆ శక్తిని మనం నీటిలో కనుక విడిచిపెట్టేస్తే ఆ తర్వాత ఏం జరిగినా దోషం లేదు. కాబట్టి ఒకసారి ఆ శక్తిని మనం అక్కడ విలీనం చేసేస్తే ఆ దోషం లేకుండా ప్రభావం మనకి ఇబ్బంది పడకుండా ఉంటుందన్నమాట. అలాగా ప్రధానంగా ఈ నిమజ్జనము అనే విధానాన్ని మనకి పెద్దలు శాస్త్రాల్లో సూచించారు. వినాయకుడికి కూడా అంతే. ఈ 9 రోజులు పూజ చేసిన తర్వాత ఎక్కడో అక్కడ తీసుకెళ్ళి పెట్టేయకూడదు, అలా నిమజ్జనం చేసేస్తే ఆ దోషం లేకుండా ఉంటుంది. పత్రితో పాటు నిమజ్జనం చేయాలి. అదే మట్టితో చేశారు కాబట్టి నిమజ్జనం చేస్తున్నాము. ఆ విగ్రహం బంగారంతో చేసి ఉన్నదైతే లేదా వెండితో చేసి ఉన్నదైతే దాన్ని కూడా తాత్కాలికంగా నిమజ్జనం చేయాలి. నేను ఇంతకుముందు చెప్పింది ఏమిటి, ఒకసారి అక్కడ విడిచిపెట్టేసిన తర్వాత ఏం జరిగినా మనకి ఇబ్బంది లేదు అని చెప్పాను. అలాగా బంగారంతో చేసినా వెండితో చేసినా సరే దాన్ని ముందు నిమజ్జనం చేసేసి నీళ్ళల్లోనూ ఆ పదార్థాన్ని తర్వాత తీసి మామూలు పదార్థంలాగానే వినియోగించుకోవచ్చు. నిజానికి మట్టి గణపతి కంటే బంగారు గణపతి చాలా శ్రేష్టం. బంగారు గణపతి చేయడం కష్టం కదండి. అంటే ఏవైతే వినాయకుళ్ళు ఇప్పుడు తయారు చేసి పెడుతున్నారో అవి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పూజకు కూడా పనికి రావట్లేదు. కేవలం ఆకృతులు విశేషంగా ఉంటాయి కాబట్టి అనే ఉద్దేశంతో తీసుకొచ్చి అలంకరణ కోసం పెడుతున్నారు కాబట్టి అవి అలంకారప్రాయమేను లేదా ధ్యానమూర్తి అని పిలుస్తాం. కాకపోతే ఏమిటి, ఆ స్వరూపాన్ని ధ్యానం చేసుకోవడానికి విశేషంగా ఉంటుంది కాబట్టి మనసులో నింపుకోవడానికి బాగుంటుంది, అంతవరకు పనికొస్తుంది. కాబట్టి ఈ వినాయకుడిని బంగారంతో చేసినట్లయితే ఇప్పుడు 10 మంది డబ్బులు వేసుకుని చేసుకుంటున్నారు కదా, అది చిన్న విగ్రహం అయినా ఇంకొంచెం పెద్దది చేయగలిగితే ఎవరి శక్తిని అనుసరించి వాళ్ళు పెద్దది చేయగలిగితే మంచిది. బంగారంతో చేసిన తర్వాత నిమజ్జనం చేసేసి ఆ బంగారాన్ని తర్వాత మళ్ళీ నలుగురు పంచుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనకు వినయ్ దత్త గారు ఒక చక్కటి గీతాన్ని ఆలపిస్తారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే కీర్తన పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు రచించి స్వరపరిచి గానం చేసిన ఒక కీర్తన. మొదలు వందనము గణపయ్య. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. మొదలు వందనము గణపయ్యా, మొదటి పూజలందుకో విఘ్నయ్యా. మొదలు వందనము గణపయ్యా, మొదటి పూజలందుకో విఘ్నయ్యా. మొదటి పూజలందుకో విఘ్నయ్యా.
ప్రమథగణ అగ్రజుడవు నీవయ్యా, ప్రమథగణ అగ్రజుడవు నీవయ్యా, కార్తికేయ అగ్రజుడవు నీవయ్యా, కార్తికేయ అగ్రజుడవు నీవయ్యా, మొదలు వందనము గణపయ్యా, మొదటి పూజలందుకో విఘ్నయ్యా, మొదలు వందనము గణపయ్యా, మొదటి పూజలందుకో విఘ్నయ్యా. పాము చుట్టి పెట్టావు పొట్ట చుట్టూ, ఎలుకనేమో ఎక్కావు శ్రీ గణనాథ, పాము చుట్టి పెట్టావు పొట్ట చుట్టూ, ఎలుకనేమో ఎక్కావు శ్రీ గణనాథ, శ్రీ గణనాథ, మొదలు వందనము గణపయ్యా, మొదటి పూజలందుకో విఘ్నయ్యా. శివ పార్వతి పుత్రుడు విఘ్నాలకు శత్రుడు, శివ పార్వతి పుత్రుడు విఘ్నాలకు శత్రుడు, సచిదానంద మిత్రుడు సజ్జనులకు పాత్రుడు, సచిదానంద మిత్రుడు సజ్జనులకు పాత్రుడు, సజ్జనులకు పాత్రుడు, సజ్జనులకు పాత్రుడు, మొదలు వందనము గణపయ్యా, మొదటి పూజలందుకో విఘ్నయ్యా, మొదటి పూజలందుకో విఘ్నయ్యా, మొదటి పూజలందుకో విఘ్నయ్యా. గురుగారు చెప్పండి, వినాయకుడిని నీటిలోనే ఎందుకు నిమజ్జనం చేస్తారు? నీరు చాలా పవిత్రమైనది. భూమి మీదకి నీరు రావడానికి ప్రధానమైన కారణం గంగగా చెబుతారు. అంటే అంతకుముందు కూడా నీటి వ్యవస్థ ఉన్నప్పటికీ ఈ గంగా నది వచ్చిన తర్వాత అన్ని క్షేత్రాలకు, భూమి మీద అన్ని క్షేత్రాలకు కూడా గంగ నుంచే ఆ నీరు చేరింది అనే భావన మనకి గాథల్లో ఉన్నది. కాబట్టి ఇప్పుడు గోదావరి ఇత్యాది నదులన్నీ కూడా గంగ నుంచి ఉద్భవించినవేను అనే విషయం మనందరికీ తెలుసు. అలాగా ఈ పవిత్రమైన జలము అనేదాన్ని మంత్రించి ఉన్నారు ఇంతకుముందు ఋషులందరూను. ఎందుకు అంటే ఒక నీటి వనరులో స్నానం చేయాలి అంటే ముందు అది పవిత్రముగా ఉండాలి అనే భావనతో మనం చూసుకుంటూ ఉంటాము. అలాగే పవిత్రమైనది కాబట్టి అక్కడ మనం దాన్ని నిమజ్జనం చేయడం అనేది ఉంటుంది. అయితే కొంత లౌకికమైన కారణాలను మనం గుర్తించినట్లయితే, శాస్త్రంలో విడిగా చెప్పినవి కాదు కానీ అవి లౌకికమైన కారణాలుగా మనం గుర్తించినట్లయితే, మీకు ఈ నిమజ్జనం చేసేటప్పుడు మట్టి ఎక్కడి నుంచి తీసుకుంటాము? ముందర పూజ కోసం వినాయకుడిని తయారు చేసేటప్పుడు అంటే బంకమట్టి అనే పేరుతో వాడుతూ ఉంటాము. లేదా ఈ నీటి వసతి ఎక్కడైతే ఉన్నదో, ఎక్కడైతే జనాలు నడవకుండా ఉంటారో పవిత్రమైన భూమి అనే భావనతో, అలా పవిత్రంగా ఉన్న చోట నుంచే దాన్ని తీసుకోవడము, మళ్ళీ ఎక్కడి నుంచి అయితే తీసుకున్నామో అక్కడే మనం నిమజ్జనం చేయడము అనేది జరుగుతూ ఉంటుంది. మీకు ఆలయంలో విగ్రహాలు పూజకు ముందర ప్రతిష్ఠ చేస్తారు, ప్రాణ ప్రతిష్ఠ మంత్రోక్తంగాను. ఈ ప్రతిష్ఠ చేసినప్పుడు అక్కడ శక్తి ఉద్భవిస్తోంది మంత్రం వలన. విడిగా రాయికి కానీ మట్టికి కానీ శక్తి లేదు, కానీ మంత్రపూతంగా దానికి ఎప్పుడైతే ప్రతిష్ఠ చేస్తామో దానికి ఒక విశేషమైన శక్తి ఉంది. దాన్ని మంత్రపూతమైన జలముగా మనం ఏదైతే భావన చేస్తున్నామో అక్కడ మళ్ళీ నిమజ్జనం చేయడం ఒకటి. రెండవది, ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చామో మళ్ళీ అక్కడే కలపాలి. కాబట్టి మట్టిని నీటి వనరు ఉన్న చోట నుంచే తీసుకొస్తున్నాము, మళ్ళీ అక్కడే కలుపుతున్నాము. మరొక భావన ఉన్నది ఏమిటి అంటే అది ప్రకృతి, పార్వతీదేవి యొక్క శక్తి మనం ప్రకృతిగా భావన చేస్తూ ఉంటాము. ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చామో అక్కడే మళ్ళీ కలపడము అనే విధానాన్ని అనుసరిస్తాము. ఒకవేళ అక్కడ కలపలేదు, విడిగా ఎక్కడ పెట్టడానికి లేదు, కలపకపోతే ఆ శక్తి మళ్ళీ అక్కడ చేరినట్టు కాదు. దాంతోపాటుగా ఆయుర్వేదం ప్రకారం చూసినట్లయితే ఈ 21 పత్రి ఏవైతే ఉన్నాయో ఆ పత్రి మనకి ఔషధ గుణాలను కలిగి ఉన్నది. వర్షాకాలం వచ్చిన తర్వాత ఈ ఔషధ గుణాలు ఉన్న పత్రి మొత్తం తీసుకువెళ్ళి అక్కడ నిమజ్జనం చేసినట్లయితే ఆ ప్రదేశం అంతా కూడా, అంటే ఆ నీటి వనరు అంతా కూడా పవిత్రమవుతుంది, ప్లస్ ఔషధ గుణాలను కలిగి ఉంటుంది అనే విధానాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ.
కాబట్టి నీటికి ఆ విశేషం ఉంది. నీరు నిత్యము మన చుట్టూ ఉంటుంది. ఎప్పుడైతే సరి అయిన విధానాన్ని అనుసరించామో అది మురుగునీరుగా తయారవుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి దోషాలు ఏమీ లేకుండా వానాకాలంలో మురుగుంటలు లాంటివి ఏమీ చుట్టుపక్కల లేకుండా చూసుకోమని చెబుతూ ఉంటారు. అలాగే వేరు ప్రదేశాల నుంచి నీరు వచ్చి చేరుతూ ఉంటుంది చెరువుల్లో, అక్కడ నిమజ్జనం చేస్తూ ఉంటాము. కాబట్టి అలా చేరిన నీటిలో దోషాలు పోవడానికి కూడా ఈ నిమజ్జనం అనే విధానం ఉపయోగపడుతుంది. వినయ్ దత్త గారు ఇప్పుడు మనకి ఒక చక్కటి గణపతి పాటను పాడతారు. ఇప్పుడు నేను పాడబోయే కీర్తన వ్రాతపతే ప్రమథపతే. ఈ కీర్తన కూడా పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు రచించి స్వరపరిచిన కీర్తన. వ్రాతపతే ప్రమథపతే వ్రతఫలదాయక నమోస్తుతే. వ్రతఫలదాయక నమోస్తుతే. నమోస్తుతే. వ్రాతపతే ప్రమథపతే వ్రతఫలదాయక నమోస్తుతే. వ్రాతపతే ప్రమథపతే వ్రతఫలదాయక నమోస్తుతే. భద్రం కర్ణైః శృణవామా భద్రం నయనైః పశ్యామా. భద్రం కర్ణైః శృణవామా భద్రం నయనైః పశ్యామా. భద్రం కర్మ చ కరవామా రుద్రాత్మజ త్వాం ప్రణమామా. భద్రం కర్మ చ కరవామా రుద్రాత్మజ త్వాం ప్రణమామా. వ్రాతపతే ప్రమథపతే వ్రతఫలదాయక నమోస్తుతే. कर्ता धर्ता हर्ता त्वं सत्यं ज्ञानं ब्रह्म त्वं. कर्ता धर्ता हर्ता त्वं सत्यं ज्ञानं ब्रह्म त्वं. नित्यं साक्षादात्मा त्वं. नित्यं साक्षादात्मा त्वं सर्वान् लोकान् पाहि त्वं. व्रातपते प्रमथपते व्रतफलदायक नमोस्तुते. वाङ्मय चिन्मय नादमया निगमागममय ब्रह्ममया. वाङ्मय चिन्मय नादमया निगमागममय ब्रह्ममया. सप्तस्वरमय शास्त्रमया सप्तस्वरमय शास्त्रमया. सच्चिदानन्दानन्दमया सच्चिदानन्दानन्दमया सच्चिदानन्दानन्दमया. व्रातपते प्रमथपते व्रतफलदायक नमोस्तुते. व्रतफलदायक नमोस्तुते. व्रतफलदायक नमोस्तुते. నిమజ్జనం ప్రక్రియ అనేది ఎప్పటి నుంచి ప్రారంభమైందండి? పూజ ఉన్న ప్రతి చోట నిమజ్జనము అనే విధానం ఉన్నది. అయితే బాలగంగాధర తిలక్ ఏదైతే దీన్ని ప్రవేశపెట్టారో సామూహికంగా అందరూ చేసుకోవడము అనేది, ఆ పూజ పూర్తయిన తర్వాత సామూహికంగా అందరూ కలిసి వెళ్ళి నిమజ్జనం చేయడము అనే విధానం కూడా కనిపించడం ప్రారంభించింది. కాబట్టి ఈ ఊరేగింపు మొదలైనవన్నీ కూడా అంతకుముందు ఉన్నప్పటికీ ఈ సామూహికంగా అందరూ కలిసి చేసుకోవడం అనే విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత నుంచి ఈ గణపతి నిమజ్జనం అనే దానికి విశేషమైన గుర్తింపు మనకి కనిపించింది అని చెప్పుకోవచ్చు. అలాగే వినయ్ దత్త గారు ఇప్పుడు మనకి గణపతి భజన చేస్తారు.
తప్పకుండా. ఇప్పుడు నేను పాడబోయే ఒక కీర్తన శ్రీ గణపతి క్షిప్ర గణపతి నిఖిల జగముల కధిపతి. ఈ కీర్తన కూడా పూజ్య శ్రీ స్వామిజీ వారు రచించి స్వరపరిచినదే. నమస్తే విఘ్నరాజో గౌరీపుత్రో వినాయకాః మాం పాతు దేవదేవేశో భూయో విఘ్ననివారకాః భూయో విఘ్ననివారకాః. శ్రీ గణపతి క్షిప్ర గణపతి నిఖిల జగములకధిపతి. శ్రీ గణపతి క్షిప్ర గణపతి నిఖిల జగములకధిపతి. శ్రీ గణపతి క్షిప్ర గణపతి నిఖిల జగములకధిపతి. బుద్ధి సిద్ధికి పతివి నీవు సాధు సజ్జన గతివి నీవు. బుద్ధి సిద్ధికి పతివి నీవు సాధు సజ్జన గతివి నీవు. శ్రీ గణపతి క్షిప్ర గణపతి నిఖిల జగములకధిపతి. శ్రీ గణపతి క్షిప్ర గణపతి నిఖిల జగములకధిపతి. మొదటి పూజకి మురిసిపోతావ్ మోదకాలే మక్కువంటావ్. మొదటి పూజకి మురిసిపోతావ్ మోదకాలే మక్కువంటావ్. భక్తి మీరగ ఇచ్చు గరికకే చాలు నాకది చాలునంటావ్. భక్తి మీరగనిచ్చు గరికకే చాలు నాకది చాలునంటావ్. శ్రీ గణపతి క్షిప్ర గణపతి నిఖిల జగములకధిపతి. నిఖిల జగములకధిపతి. చవితి వ్రతమున కొలచినంతనే సకల శుభములనందజేస్తావ్. చవితి వ్రతమున కొలచినంతనే సకల శుభములనందజేస్తావ్. నీడలా మా వెంట ఉంటూ నిందలే పడకుండా చూస్తావ్. నీడలా మా వెంట ఉంటూ నిందలే పడకుండా చూస్తావ్. శ్రీ గణపతి క్షిప్ర గణపతి నిఖిల జగములకధిపతి. నిఖిల జగములకధిపతి. ప్రణవరూపిగా నిన్ను తలచిన పరమతత్వమి దోచి పెడతావ్. ప్రణవరూపిగా నిన్ను తలచిన పరమతత్వమి దోచి పెడతావ్. సచిదానందపు వెలుగు చూపెడి సచిదానందపు వెలుగు చూపెడి జ్ఞాన దీపము నీవే అవుతావ్. సచిదానందపు వెలుగు చూపెడి జ్ఞాన దీపము నీవే అవుతావ్. జ్ఞాన దీపము నీవే అవుతావ్. శ్రీ గణపతి క్షిప్ర గణపతి నిఖిల జగములకధిపతి. శ్రీ గణపతి క్షిప్ర గణపతి నిఖిల జగములకధిపతి. నిఖిల జగములకధిపతి. నిఖిల జగములకధిపతి. గురుగారు, అలాగే ముఖ్యంగా హైదరాబాద్లో ఎక్కడెక్కడ నిమజ్జనాలు జరుగుతుంటాయి? వాస్తవానికి చేయవలసింది ఎక్కడ అంటే మనకి గండిపేట చెరువు ఉంది. అక్కడ మట్టి గణపతి అయితే చేయడం శ్రేష్టం. ఇక మనకి ట్యాంక్ బండ్ దగ్గర చేస్తున్నారు, ఇలాంటి ప్రదేశాల్లో చేస్తూ కనిపిస్తున్నారు. కానీ ఆ పవిత్ర భావన లేకుండా ఆయా ప్రదేశాల్లో చేసే ప్రయోజనం లేదు. అంటే ఇప్పుడు గండిపేట చెరువు అయితే మనకి అక్కడి నుంచే మనకి నీటి వసతి అని ఏర్పడుతున్నాయి. మంజిరా అయితే అక్కడి నుంచే నీటి వసతి ఏర్పడుతోంది. కాబట్టి అటువంటి ప్రదేశాల్లో మట్టి గణపతి నిమజ్జనం చేయడం అనేది శ్రేష్టం. ఇక మిగిలిన చెరువుల్లో ప్రస్తుతం పునరుద్ధరణ జరుగుతోంది. ఆ పునరుద్ధరణ జరుగుతోంది కాబట్టి మట్టి గణపతి అయినట్లయితే ఆ పునరుద్ధరణ జరిగిన చోట పవిత్రంగా ఉంచుతున్నారు నీరు, కాబట్టి అక్కడ చేయడం శ్రేష్టమే. ఇక మిగతా ప్రదేశాల్లో ఎక్కడ చేస్తూ ఉన్నా కానీ మనకి ప్రస్తుతం సిటీలో ఉన్న పరిస్థితి ఏమిటి అంటే
వర్షపు నీరు అంతా ఒక చోట చేరడానికి తగిన వసతి ఉన్నది. అంటే ఆ నాళాలు దానికి తగినట్టుగా తయారు చేసి ఉన్నాయి. కానీ మిగిలిన నాళాల్లో వీటిని కలిపేస్తున్నారు. అలా కలిపేసినందువలన వర్షపు నీరు అని పవిత్రంగా భావన చేయడానికి తగినట్టుగా మనకి ఇప్పటిదాకా కొంచెం సమస్యగానే ఉంది. కాబట్టి ఆ వర్షపు నీటిని కాపాడుకోవడం మన బాధ్యత. ఆ విషయంలో మనం దృష్టి పెట్టుకున్నట్లయితే అలా వర్షపు నీరు ఏదైతే చేరిందో ఒక చోట చెరువు కింద అక్కడ నిమజ్జనం చేయడంలో అభ్యంతరం లేదు. ఇలా లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఏదైతే మనకి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుందో ట్యాంక్ బండ్ ఏరియాలో అలాంటి ప్రదేశాలని మనం నిమజ్జన కోసం వినియోగించడము అనేది శ్రేష్టం కాదు. ఆ విషయంలో కొంచెం పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వినయ్ దత్త గారు ఇప్పుడు మనకి ఒక గణపతి పాటని ఆలపిస్తారు. తప్పకుండా అండి. ఇప్పుడు నేను పాడబోయే కీర్తన గణపతి దేవుని ఆశ్రయము ఘనమది క్షిప్ర వరప్రదము. ఈ కీర్తన కూడా పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు రచించి స్వరపరిచి గానం చేసిన కీర్తన. సని సగ పమ ప సాని పమ గమ పని ప పని సగా సా సాని పమని పమగ పమగ సని పని సగ మ పని సా. గణపతి దేవుని ఆశ్రయము గణపతి దేవుని ఆశ్రయము ఘనమది క్షిప్రవరప్రదము ఘనమది క్షిప్రవరప్రదము గణపతి దేవుని ఆశ్రయము ఘనమది క్షిప్రవరప్రదము. వరముల వానలు గుప్పించే విరహ వికారము తొలగించే విద్యలు కొల్లలుగా నిచ్చే క్షిప్ర గణపతిని మదింతలతూ క్షిప్ర గణపతిని మదింతలతూ గణపతి దేవుని ఆశ్రయము ఘనమది క్షిప్రవరప్రదము. పాశాంకుశములు అవి చూడ ఆశా పాశము తెగియూడు పావనదంత ఘృణి చూడ బుద్ధి ప్రచోదనమై నెగడు బుద్ధి ప్రచోదనమై నెగడు గణపతి దేవుని ఆశ్రయము ఘనమది క్షిప్రవరప్రదము గణపతి దేవుని ఆశ్రయము ఘనమది క్షిప్రవరప్రదము. తలపై నాగ కిరీటమును వలపలి శుండ ప్రకాండమును మోదకముంచిన హస్తమును కాంచిన శుభముల పొంగగును కాంచిన శుభముల పొంగగును గణపతి దేవుని ఆశ్రయము ఘనమది క్షిప్రవరప్రదము. భవ పరిపాకము విహితమని భవసుత ధ్యానము చూరగొని భావాభావము సమమేయని భాసుర గణపతి గొలిచెదను భాసుర గణపతి గొలిచెదను గణపతి దేవుని ఆశ్రయము ఘనమది క్షిప్రవరప్రదము గణపతి దేవుని ఆశ్రయము ఘనమది క్షిప్రవరప్రదము. మరకత రాజేశ్వరి ఒడిలో దోషహరాత్మక శివగుడిలో దత్తాత్రేయుడు గల గుడిలో వెల్గు క్షిప్ర గణపతి గొలుతూ గణపతి దేవుని ఆశ్రయము ఘనమది క్షిప్రవరప్రదము.
పూల గరికెల పత్రిగొని గణపతి దేవుని దరికి జని పువ్వుల గరికెల పత్రిగొని గణపతి దేవుని దరికి జని వేడుక వేడెద కావుమని వేడుక వేడెద కావుమని సచిదానందము చిందుమని సచిదానందము చిందుమని సచిదానందము చిందుమని గణపతి దేవుని ఆశ్రయము ఘనమది క్షిప్రవర ప్రదము గణపతి దేవుని ఆశ్రయము ఘనమది క్షిప్రవర ప్రదము ఘనమది క్షిప్రవర ప్రదము ఘనమది క్షిప్రవర ప్రదము. గురుగారు, ఇంట్లో మనం ఈ వినాయక చవితి అప్పుడు చిన్న చిన్న మట్టి వినాయకులను పెట్టుకుంటామండి. ముఖ్యంగా కొంతమంది వాటిని నిమజ్జనం చేయడానికి ఇష్టపడరు. అలా నిమజ్జనం చేయని విగ్రహాలను ఏం చేయొచ్చు అంటారు? నిజానికి నిమజ్జనం చేయకుండా ఉండకూడదు, పూజ చేయకుండా పక్కన పెట్టకూడదు. అలా ఒకవేళ పెట్టవలసి వస్తే మనకి ఇదివరకు మనకి పంట పండిన తర్వాత ధాన్యపు బట్టీలని చెప్పి పెద్ద పెద్దవి ఏర్పాటు చేసేవారు. అలా ధాన్యపు బట్టీల్లో పెట్టాలి. నిమజ్జనం చేయకుండా ఎందుకుంటున్నారు అంటే రూపం బాగుంది చూడడానికి, దాన్ని నిమజ్జనం చేయలేము అనే భావంతో ఉంచుతున్నారు. కానీ దాన్ని నిత్యము దర్శనం చేసుకోనప్పుడు ప్రయోజనం లేదు. అంటే దర్శనం చేసుకోకుండా ధాన్య బట్టీల్లో పెట్టేస్తే ప్రయోజనం లేదు. కాబట్టి ఎదురుకుండా ఉండాలి. ఎదురుకుండా ఉండాలంటే నిత్య నైవేద్యాలు ఉండాలి. ఒకసారి మనం అక్కడి నుంచి ఉద్వాసం చెప్పేసిన తర్వాత ఆ విగ్రహాన్ని అక్కడ ఉంచకూడదు. మట్టి గణపతి అంటే మట్టితో తయారు చేసిన గణపతికి కాల పరిమితి ప్రత్యేకించి చెబుతారు. అది బీటలు రాకుండా చూసుకోవాలి. కానీ మట్టితో తయారు చేసింది వెంటనే ఒక 4-5 రోజులు అలా ఉండగలుగుతుంది, కానీ ఏమీ తేడా రాకుండా ఎక్కువ కాలం నిలబడడం కష్టం. కాబట్టి అలా పూజకి ఉపయోగకరం కాని విగ్రహాలు ఏమైనా ఉంటే, అంటే లోపల డొల్ల ఉంటుంది, ఆ డొల్ల ఉన్నది పూజకి పనికిరాదు. కాబట్టి అలాంటి విగ్రహాలు ఉన్నట్లయితే అది పూజకి వినియోగించదగినది కాదు. కాబట్టి రూపం కోసం కావాలంటే విడిగా తెచ్చుకుని పెట్టుకోవచ్చు. కానీ పూజ నిమిత్తం తెచ్చినప్పుడు దానికి ఏవైతే నియమాలు చెప్పారో ఆ నియమాలను అనుసరించి విగ్రహం తెచ్చుకోవాలి. పూజ అయిపోయిన తర్వాత దాన్ని నిమజ్జనం చేసేయడమే మంచిది. ఇప్పుడు వినయ్ దత్త గారు గణపతి పాటను పాడతారు. ఇప్పుడు నేను పాడబోయే కీర్తన గజానన గజానన గౌరీ తనయ గజానన. ఈ కృతిని కూడా పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు రచించి స్వరపరిచినదే. గజానన గజానన గౌరీ తనయ గజానన 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 గౌరీ తనయ గజానన గౌరీ తనయ గజానన. గౌరీ పూజిత గజానన తజ్జఠరోధిత గజానన తత్ప్రతిబోధక గజానన శివానుమోదిత గజానన శివానుమోదిత గజానన. గజానన గజానన గౌరీ తనయ గజానన 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 గౌరీ తనయ గజానన. హస్తచతుష్టయ మనోహరా వరేణ్యపత్ని భయప్రదా పరాశరస్త్రీస్తనంధయా తదీయ పుణ్యోచ్చయోదయ. గజానన గజానన గౌరీ తనయ గజానన 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 గౌరీ తనయ గజానన. అపూర్వమూషికమదాపహ తదీయ సేవానుమోదక
आखुवाहना जपारुणा परास्तनाना खलासुरा गजानना गजानना गौरीतनया गजानना 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 गौरीतनया गजानना गौरीतनया गजानना त्वमेकवीरो मदोद्धता सिन्धूरदानवमिमर्दका गणेशगीतप्रदायका विशुद्धसंविद्विधायका गजानना गजानना गौरीतनया गजानना 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 गौरीतनया गजानना युगे तृतीये गजानना कलौ च धूम्रो भविष्यसि युगे तृतीये गजानना कलौ च धूम्रो भविष्यसि त्वमेकरूप सदा ध्रुवा त्वमेकरूप सदा ध्रुवा त्वमेव सचिदानन्दो महान् त्वमेक सचिदानन्दो महान् गजानना गजानना गौरीतनया गजानना 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 गौरीतनया गजानना गौरीतनया गजानना गौरीतनया गजानना గురుగారు వినాయకుడిని మాతృ సమానురాలైన గంగమ్మ ఒడికి చేరుస్తున్నారా లేక వేరే ఏదైనా కారణం ఉందా అండి? ఇక్కడ ప్రధానంగా చైతన్య శక్తిని మళ్ళీ ప్రకృతిలో విలీనం చేయడము, ఎక్కడి నుంచి తెచ్చుకున్నామో అక్కడ విలీనం చేయడము అనే విధానాన్ని మనం అనుసరిస్తున్నాం. ఇక్కడ గంగా అనే భావన ప్రతి నీటి వనరుని మనం గంగతోనే భావన చేస్తాం. చివరికి ఇంట్లో మనం స్నానం చేసేటప్పుడు కూడా స్నానానికి ముందర ఆ నీటిని గంగా మంత్రంతో అంటే గంగా భావనతో చేస్తాం అన్నమాట. గంగే చేమనే చేవ గోదావరి సరస్వతి అన్ని నదులు అక్కడ ఉన్నాయి అనే భావనతో ఆ మంత్రాన్ని చదివి దాని పవిత్రమైన తర్వాత ఆ నీటితో స్నానం చేస్తాము. అలాగా ప్రతి నీటి వనరుని మనం దైవభావనతోనే చూడడము అనేది మన సంప్రదాయంలోనే ఉన్నది. కాబట్టి ఆ నీరుకి పవిత్రత ఉంది. కాబట్టి మీకు జాగ్రత్తగా గమనిస్తే ఇంట్లో ఏదైనా మడి మొదలైనవి అనుసరించేటప్పుడు విడిగా పెట్టుకున్న నీరుకి మడి అని చెప్తాం. కానీ సామూహికంగా నదీ స్నానాలు చేసేటప్పుడు మైల ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఒకే చోట స్నానం చేసినా దోషం లేదు అనే విషయాన్ని చెప్పడం జరుగుతోంది. కాబట్టి అలా సామూహికంగా మనం ఏదైనా కార్యక్రమాలు చేసేటప్పుడు ఏమైనా దోషాలున్నా ఆ దోషాలు అక్కడ వర్తించవు అనే విషయాన్ని చెబుతూ ఉంటారు. కాబట్టి ఆ పవిత్రమైన నీటి వనరులను చూసుకుని అక్కడ మనం ఈ నిమజ్జనం చేయడం అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. వినయ్ దత్త గారు ఇప్పుడు మనకు ఒక చక్కటి పాట పాడతారు. ఇప్పుడు నేను పాడబోయే కీర్తన పాహి పాహి గజానన. ఈ కీర్తన కూడా పూజ్య శ్రీ స్వామిజీ వారు రచించి స్వరపరిచినదే. పాహి పాహి గజానన పార్వతీ నంద గజానన పాహి పాహి గజానన పార్వతీ నంద గజానన పార్వతీ నంద గజానన ఏకదంత గజానన అనేకదంతం విద్యానన ఏకదంత గజానన అనేకదంతం విద్యానన పాహి పాహి గజానన పార్వతీ నంద గజానన పాహి పాహి గజానన పార్వతీ నంద గజానన లంబోదర హే గజానన లంబ ఉరగధర గజానన లంబోదర హే గజానన
లంబౌరగధర గజానన పాహి పాహి గజానన పార్వతీనంద గజానన పాహి పాహి గజానన పార్వతీనంద గజానన 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 సూక్ష్మనేత్ర గజానన అనంతకర్ణ విచారణ సూక్ష్మనేత్ర గజానన అనంతకర్ణ విచారణ పాహి 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 గజానన పార్వతీనంద గజానన పాహి పాహి గజానన పార్వతీనంద గజానన చిన్మయముద్ర బోధన చతుర యోగముద్ర సమాధిపాల చిన్మయముద్ర బోధన చతుర యోగముద్ర సమాధిపాల పాహి పాహి గజానన పార్వతీనంద గజానన పాహి పాహి గజానన పార్వతీనంద గజానన సచిదానంద గజానన సచిదానంద గజానన నిర్మల చిత్త గజానన సచిదానంద గజానన నిర్మల చిత్త గజానన పాహి పాహి గజానన పార్వతీనంద గజానన పాహి పాహి గజానన పార్వతీనంద గజానన పార్వతీనంద గజానన గజానన గజానన. గురుగారు, నిమజ్జనోత్సవం ఇంత ప్రాచుర్యం పొందడానికి కారణం ఏంటండి? సామూహికంగా కలిసి చేసే పని దేనికైనా సరే విశేషమైన చైతన్య శక్తి యొక్క ప్రభావం ఉంటుంది. సామూహిక ప్రార్థనలు అనే పేరుతో మనకి భజనలు, ఆలయాల్లో బుర్రకథలు ఇలాంటి వాటిని, లేదా పురాణ గాథ అక్కడ చెబుతూ ఉండడం, పురాణ ప్రవచనాలు చెబుతూ ఉండడము, ఇలాంటివి గత కాలంలో ప్రతి ఊళ్ళోనూ ఆలయంలో జరుగుతూ ఉండేవి. ప్రస్తుత కాలంలో వాటి యొక్క ఉనికి కనిపించట్లేదు. ఈ ఆలయంలో ఎవరైతే సామూహికంగా వచ్చి చేసుకుంటూ ఉన్నారో అది నిత్యకృత్యం అయ్యేది. అలా జరిగినప్పుడు ఏమవుతుంది అంటే, ప్రతి ఊళ్ళోనూ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి కార్యకలాపాలు చేపట్టాలి ఇత్యాదికాన్ని కూడా సమిష్టిగా నిర్ణయించేవారు. ఎప్పుడైతే ఒక పనిని సమిష్టిగా చేద్దాం అనుకుంటామో అది ఫలితం ఇవ్వడానికి కూడా విశేషంగా ఉపయోగపడేదిగా తయారవుతుంది. ఎందుకంటే ఒక చేతితో పనిచేసిన దానికంటే 10 మంది మనసుతో సంకల్పించిన దానికి ఎక్కువ ప్రభావం ఉంటుంది. అలాగా ఈ ఆధ్యాత్మిక చింతన అనే విషయంలో భక్తి మార్గం చాలా విశేషమైనది. ఆ కారణం చేత ఈ సామూహికంగా ఏవైతే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో భక్తితో కనుక వాటిని చేసినట్లయితే వారు ఆ చైతన్య శక్తిని వారిలో పెంచుకుంటారు. అంటే సంకల్ప శక్తి పెరుగుతుందన్నమాట. కాబట్టి ఈ ప్రస్తుతం ఏదైతే విధానాన్ని అనుసరిస్తున్నారో దానికంటే కొంత విభిన్నంగా ఏదైతే సంప్రదాయ విధానాన్ని అనుసరించవలసి ఉన్నదో ఆ విధానాన్ని అనుసరిస్తూ కనుక ఈ కార్యక్రమాలు చేసినట్లయితే దానికి ఇంకా ఎక్కువ శక్తి లభిస్తుంది. ఎందుకు, మనము మంత్రోచ్చారణ, నామకీర్తన అనేవి చాలా గొప్ప విషయాలు. కాబట్టి ఈ ఊరేగింపు జరిగేటంత సమయం అంతా కూడా ఆ కీర్తనలతో స్వామివారిని ఊరేగించుతూ తీసుకెడితే అది చాలా గొప్ప ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రస్తుతం వస్తున్న ఆచరణలో మనకి డీజేలను లేకపోతే తీన్మారను ఇలాంటి వాటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. శక్తిని తగ్గించుకునే ప్రయత్నం జరుగుతోంది అక్కడ.
కాబట్టి శక్తిని ఇంకా ఉద్దీపనం చేయడానికి ఆ మంత్రం యొక్క ప్రభావం చేత వారి యొక్క సంకల్పాలు నెరవేరడానికి అది ఉపయోగపడాలి ఈ కార్యక్రమము అంటే వాళ్ళు చేయవలసింది ఏమిటి అంటే నామ సంకీర్తనతో ఊరేగింపుగా తీసుకువెళ్ళడము నిమజ్జనానికి. అలా తీసుకెళ్ళినట్లయితే అది చాలా విశేషము. ఈ సంకీర్తన అనే విధానాన్ని గతంలో చాలామంది ఆచరించేవారు. అంటే కేవలం ఆలయంలో ఉన్న విగ్రహాలని ఊరేగింపుగా తీసుకెళ్ళడమే కాకుండా నామ సంకీర్తన పేరుతో విశేషమైన కార్యక్రమాలు ఏమైనా పూజా కార్యక్రమాలు చేద్దాం అనుకున్నా ముందు ఊరేగింపుగా పెడుతూ అక్కడ దానికి కావాల్సిన ధనాన్ని సమకూర్చుకునేవారు అన్నమాట. ఈ విధానాలు చాలా విశేషమైనవి, చాలా గొప్పవి. దానివలన నలుగురు సమిష్టిగా ఒక సత్కార్యం చేద్దాము అనుకున్నప్పుడు కావాల్సిన మానసిక శక్తిని మనం అక్కడి నుంచి పొందవచ్చు. ఇది ఏదైనా పని చేద్దామంటే డబ్బును సమకూర్చుకోవడం కోసం చందాలు ఎలాగైతే వసూలు చేస్తామో పుణ్యాన్ని ఆర్జించడానికి మనశ్శక్తిని పెంచుకోవడానికి ఈ సంకీర్తన అనే విధానము సామూహికంగా అనేది గతంలో వచ్చింది. కాబట్టి దాన్ని ఇప్పుడు అనుసరించట్లేదు, అనుకరిస్తున్నారు. ఆ కారణం చేత మనకి ఈ సామూహిక కీర్తనలు అనేవి నలుగురు దృష్టిని ఆకర్షించేవిగా ఉంటాయి. కాబట్టి దానికి ఆ ప్రాచుర్యం వచ్చింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. గురుగారు, గణపతి నిమజ్జనం గురించి ఎన్నో చక్కటి విషయాలు తెలియజేశారు. మీకు ధన్యవాదాలండి. వినయ్ దత్త గారు, మీరు కూడా గణపతి పాటలు మా కోసం ఆలపించినందుకు ధన్యవాదాలండి. చూశారు కదండి, ఇది ఇవాల్టి గంగమ్మ ఒడిలో గణపయ్య ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం. నమస్కారం.